హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఈరోజు నేను నా కిచెన్లో ఒక సూపర్ డూపర్ ఎక్సలెంట్ అయినటువంటి డీటాక్స్ డ్రింక్ చూపించేస్తానండి. డీటాక్స్ డ్రింక్ అనుకోవచ్చు, లేకపోతే ఎనర్జెటిక్ డ్రింక్ అనుకోవచ్చు, రిఫ్రెషింగ్ డ్రింక్ అనుకోవచ్చు. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడడానికి, తాగడానికి కూడా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ఉన్న చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్తోనే సూపర్ అంటే సూపర్ 100% ఇది మనకు హెల్తీ డ్రింక్ అంటే చెప్పుకోవచ్చండి. దీనికోసం నేను క్యారెట్స్ తీసుకున్నాను, ఒక బౌల్ నిండా పీల్ ఆఫ్ చేసేసాను. స్కిన్ శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగేసి ఒక బ్లెండర్లో వేసుకున్నానండి. మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు. చిన్న ముక్క అల్లము, అది కూడా పొట్టు తీసేసిన తర్వాత కట్ చేసి వేసుకున్నాను, చిన్న ముక్క. తర్వాత చిల్లు వాటర్ వేసుకున్నానండి, ఒక 200 ml వరకు అలా వేసుకున్నాను. చక్కగా స్మూత్గా బ్లెండ్ చేసేసుకోవాలి. క్యారెట్స్ అంటేనే మనకు బీటా కెరోటిన్ గుర్తొచ్చేస్తుంది కదా. ఇంట్లో క్యారెట్స్తో పాటుగా మనము ఇంకో సూపర్ అంటే సూపర్ ఇంగ్రీడియంట్, సూపర్ ఫ్రూట్ని కూడా యాడ్ చేస్తామండి. వీడియో కంప్లీట్గా చూడండి, మీకే అర్థమవుతుంది. తర్వాత ఒక హ్యాండ్ఫుల్ కరివేపాకండి, కర్రీ లీవ్స్ని వేసాను. బ్లాక్ సాల్ట్ కూడా 1 పించ్ వేసానండి, వేసామా లేదా అన్నట్టుగా. చక్కగా ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అంతా బాగా చక్కగా క్యారెట్ జ్యూస్లో మిక్స్ అయ్యే విధంగా స్మూత్గా బ్లెండ్ చేసేసుకోవాలి. ఈ జ్యూస్ మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసి ఈ ఒక 1 గ్లాస్ జ్యూస్ తీసుకుని ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకుంటే మంచి కంప్లీట్ ఐడియల్ బ్రేక్ఫాస్ట్ అయిపోతుందండి. వెయిట్ మేనేజ్మెంట్ వాళ్ళకు కూడా చాలా చాలా యూజ్ అవుతుంది. చూడండి, చక్కగా ఫిల్టర్ చేసేసుకున్నాను. ఎందుకంటే మనం అలానే తాగేస్తే మనకు అది కంఫర్టబుల్గా ఉండదు కాబట్టి నేను ఇలా ఫిల్టర్ చేసుకున్నాను. ఒక 2 times అలా వాటర్ వేసుకుని బ్లెండ్ చేసుకొని చక్కగా మనము ఈ క్యారెట్ జ్యూస్ని అంతా కలెక్ట్ చేసుకున్నాము. చూడండి, ఎంత ఆరెంజ్ కలర్లో ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. క్యారెట్ జ్యూస్ కేవలం కావాలంటే ఇలా అయినా మనము కన్జ్యూమ్ చేసుకోవచ్చండి, తీసుకోవచ్చు. సబ్జా సీడ్స్ ముందుగా 1 hour బిఫోర్ నానబెట్టి అది కూడా కలిపేసుకొని కాస్త లెమన్ జ్యూస్ పిండేసుకుంటే ఇంకా ఇంతకంటే అద్భుతమైన డ్రింక్ ఉంటుంది చెప్పండి. కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎఫర్ట్స్ అండ్ రెసిపీని అయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. చూడండి, లెమన్ జ్యూస్ ఒక హాఫ్ లెమన్ యాడ్ చేశాను. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత సబ్జా సీడ్స్ కూడా యాడ్ చేశాను. సూపర్ అంటే సూపర్ డ్రింక్ అండి. ఈ స్టూడెంట్స్కి చాలా చాలా యూజ్ అవుతుంది. స్టూడెంట్స్ అనే కాదు, పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా అద్భుతాలు చూపించేస్తుంది. మీరు ఒకసారి కావాలంటే ఒక నెల క్రమం తప్పకుండా వాడి చూడండి, మీకే తెలుస్తుంది రిజల్ట్ ఎలా ఉంటుందనేది. ఇప్పుడు చూడండి, ఇంకో అమేజింగ్ ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తాను. ఒక మిక్సింగ్ జార్ కానీ ఒక చాపర్ కానీ తీసుకొని బాగా పండిన పపాయ తీసుకోవాలి. బొప్పాయి పండు లేదా పపాయ తీసుకొని చిన్న అల్లం ముక్క కూడా యాడ్ చేశాను. సన్నగా కట్ చేసుకుని అది కూడా ఒక బౌల్ యాడ్ చేశాను. కాస్త బ్లెండ్ చేసుకున్న తర్వాత చిల్లు వాటర్ వేసుకోవాలి. మనము స్వీట్గా ఉన్న పపాయ, క్యారెట్స్ అలా తీసుకుంటే మనకు జ్యూస్ కూడా మంచిగా స్వీట్గా ఉంటుంది. అదర్వైజ్ కాస్త తేనె యాడ్ చేసుకోవచ్చు. పిల్లలకి కాస్త స్వీట్గా ఉంటే తాగిస్తారు కదా, అందువల్ల కాస్త తేనె 1 స్పూన్ అలా యాడ్ చేసేవచ్చు చివర. ఇప్పుడు మనం చేసిన వేసిన ఇంగ్రీడియంట్స్ పపాయ అండ్ క్యారెట్ రెండు కూడా ఎంత మనకు విజన్ని ఎంత సపోర్ట్ చేస్తుంది. ఇందులో వైటమిన్ ఏ అండ్ కే వైటమిన్ కూడా ఉంటుంది అండి. మనకు క్యారెట్స్లో ఫైబర్ కూడా ఉంటుంది, వైటమిన్ ఈ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. మనకు బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది, హార్ట్ హెల్త్ని సపోర్ట్ చేస్తుంది అనమాట. ఒక్కటి కాదండి, దీంట్లో చాలా చాలా మనకు హెల్త్ బెనిఫిషియల్స్ ఉన్నాయన్నమాట, బెనిఫిట్స్. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న క్యారెట్ జ్యూస్ని కూడా పపాయ జ్యూస్లో యాడ్ చేసేసుకుంటే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది మన జ్యూసు. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు, స్పెట్స్ వాడుతున్న పిల్లలు, చిన్న పిల్లలు పాపం స్పెట్స్ వాడుతుంటారు. అలా కాకుండా ఇలా మనము క్రమం తప్పకుండా రెగ్యులర్గా ఇవ్వడం వల్ల ఆ స్పెట్స్ కూడా అవసరం ఉండదండి. ఐసైట్ ఎంత చాలా బాగా పనిచేస్తుంది అనమాట. విజన్కి అయితే బీటా కెరోటిన్ ఉంటుంది, లైకోపిన్ ఉంటుంది. అన్నీ మనకు హార్ట్ హెల్త్ని సపోర్ట్ చేయడంలో కానీ, ఇమ్యూన్ సిస్టమ్ని సపోర్ట్ చేయడంలో కానీ చాలా చాలా యూజ్ అవుతుందన్నమాట. ఇలా చిల్లుగా కావాలంటే ఐస్ క్యూబ్స్ ఏమైనా ఉంటే ఒక 2-3 అలా యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను వేయడం లేదు. ఇలా ఒక పెద్ద గ్లాస్ నిండా వేసుకొని హ్యాపీగా మనము సిప్ బై సిప్ తీసుకొని ఒకేసారి తాగకుండా సిప్ బై సిప్ తాగి ఒక బాయిల్డ్ ఎగ్ కానీ ఒక ఇడ్లీ ఏదైనా అలా వెయిట్ మేనేజ్మెంట్ డైట్ చేస్తున్నారు అన్నవాళ్ళు అలా చేసుకోవచ్చు. ఫ్రీ మోషన్ కావడం లేదు, కాన్స్టిపేషన్ ఉంది, ఆ ప్రాబ్లం కూడా దూరం అవుతుంది. డైజెషన్కి చాలా మంచిదండి. ఎస్పెషల్లీ స్కిన్ బాగా రేడియంట్గా తయారవుతుంది అనమాట. ఏదైనా ఇట్లా మచ్చలు అలా ఉన్నా కానీ వెళ్ళిపోతాయి. తర్వాత కొలాజన్ మన ప్రొడక్షన్లో కూడా పనిచేస్తుంది, యాంటీ ఏజింగ్గా పనిచేస్తుంది. చూడండి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి 1 గ్లాస్ ఆఫ్ జ్యూస్లో. మీరు కూడా తప్పకుండా యూజ్ చేయండి. పెద్దల నుండి పిల్లవాళ్ళకి ఎవరికైనా కానీ చాలా చాలా సూపర్ ఫుడ్ అండి ఇది డ్రింక్ అనమాట. రిఫ్రెషింగ్తో పాటు మనకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అది కాకుండా మనకు అన్ని ఇంట్లో మళ్ళీ డ్రై ఫ్రూట్స్ అంట, నట్స్, సీడ్స్
అవి తీసుకురావాలి. ముందుగానే ప్రిపరేషన్ లైక్ ఏమైనా నానబెట్టాలి అలాంటివి ఏమీ లేదండి. ఎంత సింపుల్, ఎంత టేస్టీ. తాగుతున్నా కానీ సిప్ బై సిప్ అంత టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బై బై.